గ్రేటర్ హైదరాబాద్ ఎల్బీ నగర్లోని సెంట్రల్ బ్యాంక్ కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. స్ట్రాంగ్ వాటర్ను బాక్స్ డ్రైన్లో కలపొద్దని డిమాండ్ చేశారు. సెంట్రల్ బ్యాంక్ కాలనీకి ఆనుకొని ఎల్పీటీ వెనుక భారీ నిర్మాణాలు చేస్తున్నారు. వాటి డ్రైనేజ్ను వర్షపు నీటి కోసం ఎస్ఎన్డీపీ ఏర్పాటు చేసిన బాక్స్ డ్రైన్లో కలుపుతున్నారు. ఇది కరెక్ట్ కాదని మండిపడుతున్నారు కాలనీ వాసులు. ఇది ఇలాగే కొనసాగితే కాలనీలో ఉన్న మంచి వాతావరణం కలుషితమవుతుందంటున్నారు. ఈ నిర్ణయాన్ని అధికారులు మార్చుకొని పనులను ఆపాలని డిమాండ్ చేశారు. లేదంటే తమ ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు కాలనీ వాసులు. దీంట్లో ఎటువంటి సీవరేజ్ లైన్స్ కూడా కలపమని చెప్పేసి ఈ వర్క్ ని ఫస్ట్ వాళ్ళు స్టార్ట్ చేశారు. తర్వాత ఇక్కడ వచ్చిన హైరైజ్ బిల్డింగ్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎటువంటి అనుమతులు కూడా లేకుండా ఈ స్టామ్ వాటర్ దాంట్లో సీవరేజ్ కనెక్షన్ కలపడానికి చూస్తున్నారు. దీన్ని మేము అందరం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. అండ్ జిహెచ్ఎంసీ వాళ్ళు ఫస్ట్ మాకు వర్క్ చేసేటప్పుడు ఇక్కడ ఎటువంటి మురుగునీరు కూడా ఇందులో డ్రైనేజ్ లైన్స్ కలపమని చెప్పేసి క్లియర్ గా ఒక లెటర్ ఇచ్చారు. దాన్ని ఉల్లంఘిస్తూ ఇప్పుడు వాటర్ వర్క్స్ వాళ్ళు ఎటువంటి అనుమతి లేకుండా జిహెచ్ఎంసీ నిర్మించినటువంటి ఈ లైన్ లో ఎటువంటి అనుమతులు కూడా లేకుండా డ్రైనేజ్ లైన్లు కలుపుతున్నారు. దానికి మేము ఈ వర్క్ అనేది ఆపడం జరిగింది. ఆ పర్మిషన్ లోనే వాళ్ళు క్లియర్ గా రాశారు. ఏంది వర్షపు నీటి కోసమే ఇది ఈ పైప్ లైన్ వేయడం జరిగింది, దీంట్లో డ్రైన్ వాటర్ మేము కలపము అని చెప్పి వాళ్ళు ఇచ్చినట్టు ఆథరైజేషన్ లెటర్ మా అసోసియేషన్ కి ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఈ పైప్ లైన్ వేశారు. అయితే ఈ మధ్య కాలంలో ఈ పక్కన ఖాళీ స్థలం ఏదైతే ఉందో దీంట్లో హై హైట్స్ అనేటువంటి అపార్ట్మెంట్స్ కట్టారు. ఒక్కొక్కటి 20 అంతస్తుల బిల్డింగులు, దాదాపు 1400 ఫ్యామిలీస్ దాంట్లోకి వస్తున్నాయి, అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఈ పెద్ద హై హైట్స్ 1400 ఫ్యామిలీస్ ఇంకా 1400 అపార్ట్మెంట్స్ వస్తాయి. దాంట్లో వాటి డ్రైన్ వాటర్ తెచ్చి వీటిలో కలపాలని చూస్తున్నారు. ఇది అక్రమంగా కలుపుతున్నది. ఎలాంటి పర్మిషన్ లేదు. మేము గవర్నమెంట్ ఎంక్వైరీ చేస్తే జిహెచ్ఎంసీని ఎలాంటి పర్మిషన్స్ మేము ఎవరికి ఇవ్వలేదన్నారు. వాటర్ వర్క్స్ వాళ్ళు హై హ్యాండెడ్ గా మేనేజ్ చేస్తే దీంట్లో వచ్చి కలపాలని చూస్తున్నారు. ఆ కలపటం వల్ల ఏమైతుందంటే మురుగు వాసన రావడం, ఈ కాలనీలో ఉన్నటువంటి వాతావరణం చెడిపోతుంది, డ్రైన్ పొంగి పొరలడం, ఈ కాలనీలో ఉన్న అసోసియేషన్ మెంబర్స్ అందరికీ చాలా ఇబ్బంది అవుతుంది. ఎలాంటి పర్మిషన్ లేకుండా కలిపేటువంటి అక్రమమైనటువంటి కనెక్షన్ ని ఆపాలని చెప్పి మేము అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం.